చంద్రబాబు నాయుడు గారికి టూర్ వెయ్యాలి, రెస్ట్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి, ప్రాంతాలు చూడాలి, ఎంజాయ్ చేయాలి అన్నప్పుడల్లా అమరావతిలో అసెంబ్లీ కడతాను, సచివాలయం కడతాను, సెక్రటేరియట్ నిర్మాణాలు ఎలాగున్నాయో రాష్ట్రాలు అన్నీ చూసి వస్తానని మలేషియా, సింగపూర్ ఏ ఏ దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు వెళ్ళి తిరిగి వస్తాడండి. 2014-19 మధ్య 2014లో ఆయన గెలిచిన తర్వాత కూడా చూశారు కదా, అమరావతిలో సచివాలయం వినూతనంగా కట్టాలి, అసలు ఎక్కడ భారతదేశంలో స్పెషల్గా మా రాష్ట్రంలోనే ఉండాలి అని చూసి వచ్చాడు కదా. ఎక్కడ కట్టాడు? రేక్ షెడ్లు వేసాడు. అవసరమైతే వాటర్ వచ్చేసి కింద నుంచి ఏమో పగిలిపోయి జారి పడిపోయి ఒక్కటి కూడా స్థిరమైంది కట్టలేకపోయాడు. మరి అన్ని దేశాలు తిరిగి చూసొచ్చి ఎందుకు కట్టలేకపోయాడు 14లో? మళ్ళీ ఇప్పుడు కూడా అంతే సోయింగ్. ఇతను ఏదో కష్టపడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు, సచివాలయాల్ని స్ట్రాంగ్గా కట్టేస్తాడు, వినూతనంగా కట్టేస్తాడు, అసలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కట్టేయాలా అనేటటువంటిది ప్రజలకి భ్రాంతి చూపిస్తాడు. స్క్రీన్ పై చూపిస్తాడు, ఇది ఎలాగుంది, ఇక్కడ ఎలా ఉంది, అమెరికాలో ఎలాగుంది, ఆస్ట్రేలియాలో ఎలా ఉందని చూపించేసి ఏమీ కట్టడు. ప్రజల్ని మభ్య పెట్టడం కోసమే దేశాలన్నీ చంద్రబాబు నాయుడు తిరుగుతాడు. అతను అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. మొన్న కూడా ఆ పవన్ కళ్యాణ్ లేదంటే ఇంకా అందరూ కలిసి ప్రజలందరూ కూడా నమ్మారు. ఆఖరిని ముసలోడిని ఒకసారి నమ్మాలి, నమ్మితే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానన్నాడు. ఇలా నమ్మి వేశారు తప్పితే అండి ఓట్లు. చంద్రబాబు నాయుడికి నమ్మించి మోసం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అతను ప్రతిసారి నమ్మించి మోసం చేసే గెలిచాడు, కానీ ఎప్పుడు పథకాలు ఇవ్వలేదు, ఎప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడలేదు. సూపర్ 6 సంబంధించి ఒక్కటి కూడా చేయలేకపోతున్నాడు. ఏం చేయగలడండి? సంపద సృష్టిస్తానని పగలగొట్టాడు మాయికులన్నీ. ఎక్కడ సంపద సృష్టించాడండి? కావాలంటే అప్పులు చేసేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశారో అంతకన్నా కూడా 300 అప్పు చేసి కూర్చున్నాడు అప్పుడే. కానీ ఎవరికి సంక్షేమ పథకం ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వలేదు. ఏమైనా అంటే ఆలోచిస్తున్నాము, లేకపోతే రాష్ట్రాన్ని అమ్ముకోవాలి, ఈ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని మీకు హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా? సూపర్ 6 అని ఉదరగొట్టేటప్పుడు తెలీదా? దొంగ చంద్రబాబు నాయుడు, ఒక దొంగ చంద్రబాబు నాయుడు, ఒక బూటకం చంద్రబాబు నాయుడు, ఒక ఊసరవిల్లు. అతను ఇలాగే రంగులు మారుస్తూ ఉంటాడు. ప్రజలు మరొకసారి అతన్ని నమ్మి మోసపోయారు తప్పితే ప్రజలకి ఏమీ చేయడు, రాష్ట్రానికి ఏమీ చేయడు. సచివాలయాలు కట్టడు. సచివాలయం అమరావతిలో నేను మంచిగా కడతానని చెప్పి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి తిరిగేసి ఎంజాయ్ చేసి అతను సొంత పనులు ఏమైనా ఉంటే వచ్చి చక్క పెట్టుకుంటాడు, కానీ ప్రజలు ఎవరు అతన్ని నమ్మరు. ఇక్కడ గతంలో 14-19 మధ్య కూడా సింగపూర్, మలేషియా అంటూ తిరిగారు. ఇప్పుడు సింగపూర్ టూర్ మళ్ళీ ఒకసారి వెళ్తున్నారు. ఏమంటూ చూస్తారు, ఎలా చూస్తారు దీన్ని? ఏముంది సార్, చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనేమన్నా అది సంసారం, అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అది వ్యభిచారం. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి లాగా వ్యవస్థలు మేనేజ్ చేసేంత కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఈరోజు అదే సింగపూర్ కనుక కొన్ని సందర్భాల్లో, ఏదో సింగపూరే కాదు వేరే దేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికనే డబ్బు దాచుకోవడానికి అని అనేవారు. మరి ఈరోజు సింగపూర్ ఏ పని మీద వెళ్ళేటండి చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు అలా సుపుత్రుడు అలాగే కొంతమందిని వేసుకొని వెళ్ళారు. కేవలం ఈయన ఏదైతే ఇప్పటి వరకు ఈ 13 నెలల్లో 186,86,000 కోట్లు అప్పు చేశారండి. ఎంత? 186,000 కోట్లు 13 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో కలిపి 330 కోట్లు మాత్రమే, 3,30,000 కోట్లు మాత్రమే అప్పు చేశారు. మరి ఈయన 13 నెలల్లోనే 186,000 కోట్లు ఈవేళ అప్పు చేశారు. మరి ఇంత డబ్బు కూడా కనీసం సంక్షేమం ఇచ్చాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత స్థాయిలో విస్తృత స్థాయిలో ఏమైనా సంక్షేమం ఇచ్చారంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ చేసి చూపించాడండి. 2,70,000 కోట్లు దాదాపుగా డీబీటీ రూపంలో, స్కీమ్స్ రూపంలో అకౌంటబిలిటీగా చూపించారు అక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్కీము కూడా అమలు చేయకుండానే 186,000 కోట్లు అప్పు చేశారు. మరి ఈ డబ్బు అంతా ఎక్కడ పోయింది అని జనాల్లో అనుమానం ఉందండి. మేమంటలే, జనాల్లో నానుడైతే ఉంది. ఈరోజు సింగపూర్ స్పెషల్ టూర్ గురించి కూడా ఎక్కువ విస్తృతంగా ఇదే ప్రజల్లో సాగుతుంది. ఖచ్చితంగా ఇందులో అయితే ఏదో మతలాపి ఉండే ఉంటుందండి. ఆయన పెట్టుబడి తెచ్చింది ఏముండదండి. చంద్రబాబు నాయుడు పెట్టుబడి తీసుకొచ్చింది, సింగపూర్ వెళ్ళి తీసుకొచ్చింది ఏముందండి. ఇప్పుడు ఏదైతే రాష్ట్రం మీద వచ్చిన ఆదాయం ఉందో ఇక్కడ దోసుకెళ్ళి సింగపూర్లో దాచుకుంటున్నాడేమో అన్న ప్రజల్లో ఒక అనుమానం వచ్చిందండి. ఇప్పుడు జగన్ గారు ఉండేటప్పుడు అయితే నెల పలానా డేట్ వస్తుందంటే అమ్మఒడి వస్తుంది, పలానా డేట్ వస్తుందంటే విద్యా దీవెన వస్తుంది, పలానా డేట్ వస్తుందంటే ఆటో వాళ్ళకు డబ్బులు, పలానా డేట్ అంటే
మిషన్ వాళ్ళకి డబ్బులు, ఫలానా డేట్ అంటే ఆటో డ్రైవర్ల డబ్బులు, ఇలా చెప్పుకుంటే అండి ఏదో ఒక డేటు పేదవాడు గుర్తుపెట్టుకుంటేవాడండి. ఈరోజు అయ్యో నా కూతురికి ఈవేళ విద్యుత్ దీవెన 40,000 వేస్తాడు, నా బాబుకి ఈవేళ ఒక 30,000 వేస్తారు. జగన్ గారు వేస్తారని నమ్మకం ఉండేదండి, వేశారండి. కానీ మహానుభావుడిని ప్రజలైతే ఓట్లు వేశారండి. కానీ ఎలా ఓడిపోయారు అన్నది జనాలకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. సింగపూర్ టూర్ ఎలా చూడాలంటారు? సింగపూర్ టూర్ని అయితే ఏముండదండి. ఏమంటే నేను మన భారతదేశాన్ని మేమున్న ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్న భ్రమలో ఉండి ఇప్పుడు సింగపూర్ దేనికి వెళ్ళాడో అర్థం అవ్వట్లేదు. మీ ప్రజల మీద వచ్చిన సొమ్ము అంతా తీసుకెళ్ళి సింగపూర్లో దాచుకుంటున్నాడేమో మన జనాలు అయితే అపోహ అయితే ఇది ఉందండి. అదే ఉంది. ఈయనకి సింగపూర్ వెళ్ళవలసిన పనే ఉందండి, అవసరం లేదు కదా. అమరావతిని సింగపూర్ చేస్తాను అంటున్నాడు. అమరావతిలో నీళ్ళు తోడడానికే సరిపోతుంది ఈ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు అంతా. ఈయన పెట్టులో సొమ్ము ఏమైనా ఇస్తున్నాడండి? ఆయన డబ్బులు కాదు కదా, మా డబ్బులే కదా. మొన్న 3 నెలలకో 4 నెలలకో 100 కోట్లు పెట్టి నీరు తోడించాడంట. నువ్వు తోడిస్తూ ఉంటావు, మేము ట్యాక్సులు కడుతూనే ఉంటాం, నువ్వు నీరు తోడుతూనే ఉంటావు. అమరావతి భ్రమరావతి లాగా ఉంటుంది. ఈయన సింగపూర్ టూర్లు తిరుగుతూనే ఉంటాడండి ఈ ప్రజల సొమ్ము పట్టుకొని. నాయుడు గారు సింగపూర్ టూర్ వెళ్ళారండి. గతంలో కూడా సింగపూర్ టూర్కి ఆయన పలు దఫాలు వెళ్ళిన పరిస్థితి. ఈ సింగపూర్ టూర్ వల్ల ప్రజలకి, ఏపీ ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందంట? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఎంత అనుభవం ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయనకి 2014లో సీఎం కింద ఆయనకి చేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే సింగపూర్ చేస్తాను, ఎంతో అభివృద్ధి చేసేస్తానని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ ఈ 2024లో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అదే మాటలు చెప్పుకుని ఈవేళ ఆయన అధికారాన్ని దక్కించుకున్నారు. మరి అప్పుడు చేయలేని అభివృద్ధి ఈవేళ చేస్తారంటే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరండి. మళ్ళీ ఇప్పుడు తండ్రి కొడుకు కూడా ఒక బూటకం నాటకంతో రాజధాని చేస్తాము, అది చేస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరు లేరండి. ఇప్పటికే మీరు చేసిన ఈ సంవత్సర కాల పరిపాలనలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిప్పికొడుతున్నారు. మీ నాయకుల్ని మిమ్మల్ని ఒకసారి గమనించుకోవాల్సిందిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలియపరుస్తున్నామండి. ఒక్కసారి మీరు ప్రజల్లోకి వెళుతున్నారు, మీకు ఏ విధంగా మీకు రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు అనేసి ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈవేళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలకి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి అమ్మ నీకు ఏ పథకాలు వచ్చి ఏంటని అడగక ముందే ప్రజలు వచ్చి అన్న మాకు అమ్మఒడి పడింది, మాకు మత్స్యకార భరోసా పడింది, లేదా మాకు కాపు నేస్తం పడింది, మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు, ఈ రోజు మాకు ఇంత అమౌంట్ పడిందని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పడిన అమౌంట్ వాళ్ళు చూపించేవారు. ఈ రోజు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈవేళ మీరు అడగగలుగుతున్నారా? మీ నాయకులు కానీ మీరు కానీ మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరండి. 2029కి సిద్ధంగా ఉండండి ఓడిపోవడానికి. ఇది మట్టుకే వాస్తవం, ఇదే జరుగుతుంది, రాసి పెట్టుకోండి.